ఆంధ్రప్రదేశ్లో అసలు ఏం జరుగుతుంది? అమరావతి అమరావతి అంటూ కూటమి ప్రచారం చేస్తుంది, కానీ అసలు అమరావతి నిజంగా అది ఎప్పటికైనా అయ్యేదేనా? ఇదే మాటలు నందమూరి బాలకృష్ణ చిన్నల్లుడు భరత్ ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం విశాఖపట్నం ఎంపీగా ఉన్నారు. 2024 లోక్సభ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరపున విశాఖపట్నం నియోజకవర్గం నుంచి పోటీ చేసి 5 లక్షల ఓట్ల మెజార్టీతో ఘన విజయం సాధించారు. ప్రస్తుతం ఆయన 18వ లోక్సభ సభ్యునిగా కొనసాగుతున్నారు. గీతం యూనివర్సిటీ ప్రెసిడెంట్, ప్రముఖ విద్యా సంస్థ అయిన గీతం విశ్వవిద్యాలయానికి సంబంధించిన ప్రెసిడెంట్గా కూడా వ్యవహరిస్తున్నారు. హైదరాబాద్ కేంద్రంగా ఉన్న విద్యా సంస్థలకు ఆయన వ్యవస్థాపకులు కూడా. శ్రీ భరత్ బాలకృష్ణ రెండో కుమార్తె తేజస్విని భర్త. ప్రస్తుతం ఆయన గతంలో ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన మాటలు ఇప్పుడు చక్కర్లు కొడుతున్నాయి. అమరావతి డెవలప్ చేయడానికి మన దగ్గర డబ్బులు లేవు, కాబట్టి విశాఖనే చాలా బెస్ట్. బాలకృష్ణ చిన్నల్లుడు చేసిన వ్యాఖ్యలు ఇవి. ఒకసారి ఈ వ్యాఖ్యలు చూద్దాం, ఆ తర్వాత మనం డిస్కస్ చేద్దాం. ఇవాళ అమరావతి డెవలప్ చేయడానికి మన దగ్గర అంత డబ్బులు లేవు. సో విశాఖపట్నమే ఇంకా ఫాస్ట్గా పెరుగుతుంది. విశాఖపట్నం గ్రోత్ వల్లే ఆంధ్ర ఇంకా ఫాస్ట్గా. అమరావతి డెవలప్ చేయడానికి ఇన్వెస్ట్మెంట్ కూడా చాలా అవసరం. ఆ ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఇవాళ స్టేట్ గవర్నమెంట్ పొజిషన్లో లేదు. 2014 నుంచి 19 తెలుగుదేశం ప్రభుత్వం టైంలో ద ఎంటైర్ డెట్ ఆఫ్ ద స్టేట్ రీచ్డ్ అబౌట్ 3.5 lakh crores. మనకి ఇవాళ 1000 కోట్ల అమరావతిలో పెట్టే పరిస్థితుల్లో మనం లేము. యాక్చువల్గా మనం చూసేది ఏంటంటే గ్రోత్ ఇంజిన్ ఏంటి? విశాఖపట్నం ఒక గ్రోత్ ఇంజిన్. అమరావతి ఇది 20 year స్టోరీ. అది వెంటనే చేయలేం. 2014 నుంచి 2019 కాలంలో కానీ 2000 ఎప్పుడు కానీ ఫ్యూచర్లో కానీ అమరావతి అంటే అసలు 20 ఏళ్ళ ప్రాజెక్ట్. అది ఇప్పుడు ఎంబటే చేయలేము. అది కాలానితో పాటు నడవాల్సిన చక్రంలో లాగా ఉంటుంది. విశాఖపట్నం అనేది చాలా గ్రోత్ ఇంజన్ ఆంధ్రప్రదేశ్కు. విశాఖపట్నానికి సంబంధించి అణువున ఉపయోగం ఉంది, కానీ అమరావతి అనేది 20 ఏళ్ళ స్టోరీ తప్ప మరొకటి కాదు అనేది కుండబద్దలు కొట్టేలా ఈ అమరావతి డెవలప్మెంట్ చేయడానికి మన దగ్గర అయితే డబ్బులైతే లేవు అని కుండబద్దలు కొట్టారు. ఎవరు? బాలకృష్ణ చిన్నల్లుడు భరత్. ఈయన తెలుగుదేశం పార్టీకి సంబంధించి విశాఖపట్నం నుంచి పార్లమెంట్లో స్థానంలో ఎంపీగా గెలిచిన వ్యక్తి. అంటే నిజంగా ఈయన మాటలు కరెక్టా కాదా అంటే ఖచ్చితంగా అక్షర సత్యంగా భరత్ చేసిన ప్రతి మాట నిజం, సత్యం. చంద్రబాబు నాయుడు గారు తన సొంత రాజకీయాల కోసం మాత్రమే అమరావతి అమరావతి అని పరిగెడుతున్నారు. పైగా 29 గ్రామాలను కలుపుకునే ఈ అమరావతిని, ఏమీ లేని అమరావతిని శూన్యం నుంచి ప్రారంభించారు. బిల్డింగ్లను కడుతున్నారు. 2 లక్షల కోట్లు అన్నారు. కట్ చేస్తే ఆయన ఖర్చు పెట్టింది 8,000 కోట్లు మాత్రమే. ఇలా 8,000 కోట్లు ఆయన ఈ 10-15 ఏళ్ళగా ఆయన ఖర్చు పెడితే ఇక రాబోయే 2 లక్షల కోట్లు ఖర్చు పెట్టేదానికి మరో 200 సంవత్సరాలు పడుతుందంట అంచనా. అంటే ఇట్లా ఎంతకాలం పోతుంది? ఎప్పటికల్లా చేతికి వస్తుంది? ఎవరి చేతికి వస్తుంది? సాధారణంగా మనం ఏదైనా పెట్టుబడికి ఒక భూమి కొంటే 10 ఏళ్ళకో 20 ఏళ్ళకో 5 ఏళ్ళకో అమ్ముకుంటే మళ్ళీ తిరిగి డబ్బులు ఎంత వస్తుందనే ఆలోచనతో కొంటాం. కానీ ఏదైనా పెట్టుబడి పెట్టేటప్పుడు కూడా అలాగే పెడతాం. కానీ ఇక్కడ అమరావతి అనేది అక్కడ నుంచి తిరిగి రాష్ట్రానికి వచ్చేదానికి ఏమీ లేదు, కానీ తిరిగి అక్కడ ప్రజలు రావాలి, జనాభా పెరగాలి, రాష్ట్రంకి సంబంధించిన మౌలిక వసతులను కల్పించాలి. ఆ మౌలిక వసతులను కల్పిస్తున్న తరుణంలో ఆఫీసులు షిఫ్ట్ చేయాలి. ఆఫీసులు ప్రభుత్వ పెద్ద సంస్థలు అక్కడ కూర్చున్న తర్వాత ప్రజలు అక్కడికి రావాలి. ఇదంతా జరగాలంటే ఏళ్ళు తరబడి పడుతుంది. హైదరాబాద్ కావాలని నిర్మించలేదు. బెంగళూరు కావాలని కచ్చిగా చంద్రబాబు లాగా డైరెక్షన్ చేసి శూన్యం నుంచి నిర్మించలేదు. యాదృచ్ఛికంగా కొన్ని వందల సంవత్సరాల కష్టంతో, కొన్ని వేల మంది కృషితో అనేక రాజకీయ నాయకులు, అనేక రాజకీయ పార్టీలు అండదండలు, ఆయా పార్టీలు అధికారంలో ఉన్నాయి, అధికారం లేకపోయినాయి, అన్నీ వెరసి ఈరోజు ఒకటి రూపుదిద్దుకుంది. అమరావతి ఇలా రూపుదిద్దుకోవాలంటే నిజంగా ఇప్పుడు మొదలు పెడుతున్న ఈ ఇత్తనము రాబోయే కాలంలో ఎంతకాలం పడుతుందనేది చెప్పలేం. రాష్ట్రాలు విడిపోయినప్పుడు కూడా శివరామకృష్ణ కమిటీ కూడా అమరావతి అనేది మెత్తటి భూమి, అక్కడ రాజధాని సెట్ కాదని చెప్పారు. వాళ్ళు వేరే ఆప్షన్స్ ఇచ్చారు. కానీ ఆ ఆప్షన్స్ అన్నిటి పక్కన పెట్టారు చంద్రబాబు నాయుడు గారు. విశాఖపట్నం గ్రోత్ ఇంజన్ అని తెలిసినప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ప్రతి మాట వెనుక ఒక వ్యూహం ఉంటుంది. రాజకీయంగా తనకు వ్యక్తిగత లాభాలు ఉండయి, వ్యూహాలు వేరే ఉంటాయి, ప్రజలకు ఉపయోగపడే వ్యూహాలు. కానీ ఇదే చంద్రబాబు నాయుడు గారు చేస్తే తన వ్యక్తిగత లాభాలు, వ్యక్తిగత వ్యూహాలు వేరేగా ఉంటాయి, ప్రజలకు పనికొచ్చేవి కావు. నిజంగా ప్రజలకు పనికి రావాలి అంటే ఈరోజు మావిగన్ అనేది కొత్తగా బయటకు వచ్చింది. విజయవాడ, మచిలీపట్నం, గుంటూరు కారిడార్లను మొత్తం ఒక సింగిల్ కనెక్టివిటీగా తీర్చిదిద్దడంతో పాటు ఈ 3 కారిడార్లతో కనెక్టివిటీ ఏర్పడితే ఏకంగా రాష్ట్రం అభివృద్ధి వేగంగా చెందుతుంది. 20,000 కోట్లు ఖర్చు చేస్తే సరిపోతుంది, లేదంటే 15 నుంచి 20-30 వేల కోట్ల లోపే అయిపోతుంది. 2 లక్షలు, 3 లక్షలు, 4 లక్షల కోట్లు ఖర్చు చేయాల్సిన అవసరం లేదు. అప్పులు చేయాల్సిన పని లేదు. అప్పులు తెస్తూ పోతుంటే అమరావతి నుంచి రూపాయి ఆదాయం రాక ఇక్కడ పెరుగుతున్న ఈ ఇంట్రెస్ట్లు ప్రజల నెత్తి మీద పడడం కాదా? ఇది ఈ రోజా రేపా కాదు, 20-30 సంవత్సరాలు పడుతుంది ఒక రాష్ట్రానికి సంబంధించిన రాజధాని డెవలప్ చేయాలన్నా, ఇంప్లిమెంట్ చేసి సక్సెస్ చేయాలన్నా. ఈరోజు చంద్రబాబు మొదలు పెడుతున్న ఇది ఎంతోమంది దాన్ని ముందుకు తీసుకుపోవాలి. అది ముందుకు తీసుకుపోవాలి అంటే అక్కడ దానికి మౌలిక వసతులు కానీ, పెట్టే డబ్బులకు రిటర్న్ వచ్చే కార్యక్రమాలు ఏదైనా ఉంటేనే పెడతారు. కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి చాలా క్లియర్గా చెప్తున్నారు, అది మొత్తం
వేస్ట్. అది డబ్బులు అలా ఖర్చు పెట్టుకుంటూ పోతే అది ఎప్పటికీ అవ్వదు. ఎప్పటికీ పేరుకి ఏదో రాజధానిగా ఉంటుంది అమరావతి అనే పేరు ఉంటుంది తప్ప నగరాలు అక్కడ సృష్టించబడవు. ఒక నగరంగా మనం తీర్చిదిద్దాలనుకోవడం తప్పు. ఉన్న వాటిని డెవలప్ చేస్తేనే నగరం ఏర్పడుతుంది తప్ప ఏమీ లేని శూన్యం నుంచి ఏదో చేయాలనుకుంటే మాత్రం అది చాలా విపరీతమైన ఖర్చుతో కూడుకున్న పని. ఆ ఖర్చుతో కూడుకున్న పనిని మనం ముందుకు తీసుకెళ్ళలేమనేది చెప్తున్నాను. బాలకృష్ణ చిన్నల్లుడు భరత్ చెప్తున్నా, జగన్ చెప్తున్నా, ఇవన్నీ ఇంత సత్యంగా కనబడుతూ కళ్ళకు కట్టినట్లు కనబడుతున్నప్పటికీ కూడా నిజంగా అధికారం కోసం వాళ్ళ పైశాచిక రాజకీయ లక్ష్యాల కోసం చేస్తున్న ఆరోపణలు, విమర్శలు దేనికి కారణం? పైగా డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ దీనిపై ఇప్పటిదాకా స్పందించలేదు. ఈ రాజధాని పైన కానీ క్యాపిటల్ పైన కానీ మరి ఏ క్యాపిటల్ ఉండాలి? అటు మావి కానీ జగన్ చెప్తున్నది కరెక్టా, చంద్రబాబు చేస్తున్న అమరావతి కరెక్టా అన్నది జగన్ పవన్ కళ్యాణ్ కూడా మధ్యవర్తిగా డిప్యూటీ సీఎంగా ఉన్నప్పటికీ, కూటమిలో భాగంగా ఉన్నప్పటికీ కూడా తాను సమాధానం చెప్పే పరిస్థితిలో తాను నిలబడి లేడు. ఇది మరింత దారుణమైన చర్య, మరింత దారుణమైన పని. ఇవాళ అమరావతి డెవలప్ చేయడానికి మన దగ్గర అంత డబ్బులు లేవు. సో విశాఖపట్నమే ఇంకా ఫాస్ట్గా పెరుగుతుంది. విశాఖపట్నం గ్రోత్ వల్లే ఆంధ్ర ఇంకా ఫాస్ట్గా. అమరావతి డెవలప్ చేయడానికి ఇన్వెస్ట్మెంట్ కూడా చాలా అవసరం. ఆ ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఇవాళ స్టేట్ గవర్నమెంట్ పొజిషన్లో లేదు. 2014 నుంచి 19 తెలుగుదేశం ప్రభుత్వం టైంలో ద ఎంటైర్ డెట్ ఆఫ్ ద స్టేట్ రీచ్డ్ అబౌట్ 3.5 lakh crores. మనకి ఇవాళ 1000 కోట్ల అమరావతిలో పెట్టే పరిస్థితుల్లో మనం లేము. యాక్చువల్గా మనం చూసేది ఏంటంటే గ్రోత్ ఇంజిన్ ఏంటి? విశాఖపట్నం ఒక గ్రోత్ ఇంజిన్, అమరావతి ఇది 20 year స్టోరీ. అది వెంటనే చేయలేం.